ఆల్, అందరికీ బిలేటెడ్ హ్యాపీ హోలీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణితో కబుర్లు. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మా ఇంట్లో హోలీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అండ్ హోలీ రోజు నా డే ఎలా గడిచింది అన్నది ఈ వ్లాగ్లో చూస్తారు. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. హే గైస్, హ్యాపీ హోలీ అందరికీ. ఇప్పుడైతే టైం 6 అవుతుంది. మాకు ఈ ఇయర్ హోలీకి నో ప్లానింగ్స్, నథింగ్. అంటే ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే మేము ప్రీ ప్లాన్ అవ్వలేదు. ఎందుకు అంటే మా కజిన్ పెళ్ళి ఉందన్నమాట. ఈరోజు పెళ్లి కూతుర్ని చేస్తున్నారు కాబట్టి ఇంకందరం అక్కడికి వెళ్ళాలి. సో నథింగ్, నో ప్లాన్స్ అనమాట. సో నేనేమనుకున్నానంటే కొంచెం మార్నింగ్ అలా రెడీ అయ్యి వెళ్ళి వదినతో కాసేపు చెప్పకుండా వెళ్ళి కలర్స్ పూద్దాము అని చెప్పి అనుకున్నాను. సో దానికోసం రెడీ అవుతున్నాను అనమాట. లెట్స్ గో. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, నేను నిన్న నైటే కొంచెం ఆయిల్ అప్లై చేశాను అనమాట. అంటే కంప్లీట్ మొత్తం ఇలా జుట్టుగా కాకుండా కొంచెం ఆయిల్ అప్లై చేశాను. సో ఇంకా జుట్టు వేసుకొని మాయిశ్చరైజర్ రాసుకొని వెళ్ళిపోవడమే. సో ఎస్, ఐఎమ్ డన్ విత్ మై హెయిర్. అండ్ ఇప్పుడు మాయిశ్చరైజర్ అండ్ బాడీ లోషన్. యాజ్ వి ఆల్ మదర్స్ నో, మనం ఏదైనా చేద్దాము అనుకుంటే ఎలా ఉంటుంది, ఆ రోజు మన పిల్లలు ఎప్పుడూ చేయనట్టుగా కొత్తగా ఇలా పొద్దున్నే లేస్తారు. అసలు మా హయాన్ని ఈ టైంకి లేవదు. అలాంటిది ఈరోజు నేను ఇలా చేద్దాం అనుకున్నాను కదా, సో తను ఖచ్చితంగా లేస్తుంది. అదన్నమాట, అది ఫ్యాక్ట్. దా వెళ్దామా, హోలీ ఆడదామా వద్దా? సో వెళ్తున్నాము. లెట్స్ సీ, ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ రెడీ అయిపోయి స్నానం చేసి రెడీ అయిపోయి ఉంటే ఎలా ఉంటుంది. అయినా సరే మనం చేయాలనుకుంది చేసేది. ఏమంటావు హయాన్వి? వాట్ యు సే? ఓకే. ఏ డ్రెస్ వేసుకోవాలో చూసానికి సో అలా హోలీ ఆడేసి ఇంటికి వచ్చేసి ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి ఫంక్షన్కి వెళ్ళిపోయాము. మేము ఫంక్షన్ నుండి ఇంటికి వచ్చేసరికి అత్తయ్య, మామయ్య, అమ్మమ్మ అండ్ మా మమ్మీ వచ్చారనమాట ఇంటికి. ఇంకా మా హయాన్వికి అయితే ఇంకా గాల్లో తేలిపోయిందనమాట. నానమ్మ, తాతయ్య, అమ్మమ్మని చూసి ఇట్లా బటర్ఫ్లైస్ వస్తాయంటే బాగా గారాబం చేస్తారనమాట. సో ఇంకా మేమేంటి అంటే మా దాంట్లో ఏంటంటే హోలీ రోజు ఈవినింగ్ మీ చిన్న పిల్లలకి లైక్ ఒక 5 years లోపు చిన్నపిల్లలకి చిలకల పేరు అని చెప్పి స్వీట్ క్యాండీ అనమాట. అది మనకి బయట దొరుకుతుంది మార్కెట్లో. సో అది బొట్టు పెట్టి అండ్ కుడకలు ఇలా దారంతో గుచ్చి ఇలా దండలా చేసి కుడకలును చిలకల పేరు 2 వేస్తారనమాట. సో ఇంకా మేమైతే అన్నీ రెడీ చేసుకున్నాము. రెడీ చేసుకొని ఇంకా అలా చిలకల పేరు వేసి అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ అలా టైంపాస్ చేశారు. అండ్ నేను నిన్న ఒక స్పెషల్ స్వీట్ చేశాను అనమాట, లైక్ సేమియాతోని. అది ఇంకా నేనే ఏదో సెల్ఫ్గా అది ఇది కలిపి చేశాను, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అండ్ నేను దాని గురించి స్పెషల్గా మీకు ఒక వీడియో చేసి ఫుడ్ సిరీస్లో ఒక వ్లాగ్ చేసి పెడతాను. సో అలా మా హోలీ అయితే ఈ ఇయర్ ఇలా గడిచిపోయింది. సింపుల్ అండ్ స్వీట్గా, క్యూట్గా, హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. And stay tuned for more videos. Please do like, share and subscribe to my channel and follow me on Instagram too. Bye bye.